ఈరోజు పోడ్కాస్ట్ ఒక ఇన్సైట్ఫుల్ పర్సన్ని మనం కలవబోతున్నాం. ఈ పర్సన్ కొంచెం స్పెషల్ అనమాట. ఎవరి సపోర్ట్ లేదు, కమ్యూనిటీ సపోర్ట్ లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు. మాస్టర్స్కి వచ్చారు, మాస్టర్స్ ఫినిష్ చేశారు. చిన్న డిస్క్లైమర్ ఏంటంటే వారొక ట్రాన్స్జెండర్. సో నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్. నీ వ్యూస్లో అయితే ఏంటి, నీ కామెంట్స్లో అయితే ఏంటి, నిన్ను పీపుల్ రీచ్ అవ్వి అప్రోచ్ అవ్వటంలో ఏంటి, నీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటిది? లైక్ 10th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి BBA గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా నేను అనుకున్నా వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తాను, నన్ను చూసి ఒక 10 మంది రాకపోయినా ఒక్కరైనా మూవ్ ఆన్ అవుతారేమో, ఎవరు ఒక్కరైనా చేంజ్ అయితే మా కమ్యూనిటీకి పేరు వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి నేను జాబ్కి అప్లై చేశాను. సింపుల్గా నా స్కిల్స్ చూస్తే, నా నాలెడ్జ్ చూసి నాకు జాబ్ ఇచ్చేస్తాడు. అదే ఇండియాలో మనం జాబ్ అప్లై చేస్తే ఆడ ఫస్ట్ కేటగిరీస్ మేల్, ఫీమేల్, అదర్స్ ఉంటాయి. అదర్స్ అని ఎందుకు ఉండాలి? చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ ఫిట్ మీద వాళ్ళు నడుస్తున్నారు, నిలబడ్డారు కూడా చాలా మంది బొటిక్స్ అంటూ. శ్రీ సొసైటీని నడిపించేది పేరెంట్స్, కిడ్స్ కాదు, ఆ నలుగురు గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మన కష్టాలు రాని వాళ్ళు, మనకి బాధలు ఉంటే ఎత్తి పొడుస్తారు చూడు, వాళ్ళ గురించి అసలు నేనైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. నాకు లిటరలీ 6 months నాకు కడుపు నొప్పి చూడలేక మా అక్క వాళ్ళు బాధపడిన రోజులు ఉన్నాయి. నేను ఇట్లా టైట్గా చున్నీస్ ఉంటాయి కదా, చున్నీస్ కడుపుకి టైట్ కట్టుకొని పడుకున్న రోజులు కూడా తెలుసు. అవన్నీ ఎవరికి తెలీదు. సర్జరీ అంటే అందరు జస్ట్ సింపుల్గా ఎక్కిరించుకుంటూ మాట్లాడతారు. స్ట్రగుల్స్, ఆ పెయిన్ నాకు ఇప్పటికీ పెయిన్ తీస్తుంది ఎవరికైనా. అసలు అక్కడి నుంచి ఇక్కడికి స్టిచెస్తో నేను జర్నీలు చేసి ఇండియా నుంచి UKకి మళ్ళీ ఇక్కడ జాబ్కి పోయి లైక్ ఆ పీరియడ్లో నాకు కొంచెం కుకింగ్లో కానీ ఏదంటైనా మా వదిన వాళ్ళే నాకు కొంచెం హెల్ప్ చేశారు అనమాట. లైక్ మా ఫేస్ ఎవరికి చూపించకూడదు, లైక్ ఉమెన్కి కానీ మెన్కి కానీ. ఓన్లీ లైక్ ట్రాన్స్జెండర్స్ చాలు. మా ఫేస్ మేము అద్దంలో చూసుకోకూడదు. మాకు మెడలో తాలిబుట్టులాగా ఒకటి కడతారనమాట, మా గురువులు కడతారు. లైక్ వీఆర్ ద ఐడెంటిటీ ఆఫ్ దెమ్. కమ్యూనిటీ గురించి ఎడ్యుకేషన్ ఉండదు అంటే ఇలా ఒకటి ఉంటుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కమ్యూనిటీలో ఒక పార్ట్, సొసైటీలో పార్ట్. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి ఇద్దరు ఉండాలి. అంటే మీకు ఎవరైనా చెప్పారా ట్రాన్స్జెండర్స్ ప్రెగ్నెంట్ కాలేరు అని? రేపు పొద్దున ఫ్యూచర్లో మా పేరెంట్స్ నన్ను ఇంటికి రాని పిలిచినా కూడా వాళ్ళు అలా రెడీ అవుతుంటే నాకు కూడా రెడీ అవ్వాలని, లైక్ ఐ వాంట్ టు బి లైక్ ఏ గర్ల్ అని. లైక్ మా అమ్మ బయటకు వెళ్ళినప్పుడే మా మమ్మీ శారీస్ కట్టుకోవడం కానీ అలా చేసేదాన్ని బాగా. చదువు అన్నావు, మాస్టర్స్ అన్నావు, ఫినిష్ చేసావు. జెన్జీ జనరేషన్లో ఇప్పుడు చూడండి, దట్టు ట్రాన్స్ మాస్టర్స్ చేసింది, జాబ్ చేస్తుంది, సొంతంగా లండన్కి వచ్చింది, ఒక్కతే లోన్ అప్లై చేసుకున్నారు. జస్ట్ సర్జరీస్కి వారికి కావాల్సింది ఒక్కరే చేసుకున్నారు. అసలు ఎంత ధైర్యం! నెక్స్ట్ బిజినెస్ అంటుంది. లండన్ ఏం చేస్తుందో. ఇండియా నుంచి ఈ లండన్ జర్నీలో ఓవరాల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? లైక్ అదొక పెద్ద యుద్ధం అని చెప్తా.